ఇదే కాదు, భూములు కోల్పోయి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రైతులకు ఆఫీసర్లు పెడుతున్న షరతులు చూస్తే మతిపోవాల్సిందే. పరిహారంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన రైతుల్ని అధికారులు చిత్రహింసలు పెడుతున్నారని తెలుస్తోంది. మొక్కలు నాటినప్పుడు నర్సరీల నుంచి తెచ్చిన కొనుగోలు బిల్లులు తీసుకురావాలని, జీఎస్టీ ఇన్వాయిస్లు చూపించాలని, ఏళ్ల తరబడి వాడిన ఎరువులు, పురుగుల మందులు డీటెయిల్స్ ఇవ్వాలని అసంబద్ధమైన డిమాండ్లు చేస్తున్నారు. రైతుల్ని పదే పదే తమ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా వేధిస్తున్నారు. ఎకరాకు గరిష్టంగా 40 మామిడి చెట్లకు పరిహారం ఇచ్చే అవకాశం ఉంటాయి. కేవలం 20 చెట్లున్నా లంచాలు ఇచ్చిన వారికి పూర్తి పరిహారం ఇస్తున్నారు. అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తున్నా గుట్టుచప్పుడు కాకుండా బయటే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఎకరాకు వచ్చి 45 చెట్లు అప్రాక్సిమేట్లీ ఉంటాయి. బట్ చెట్టుకు వచ్చి 11,500 లెక్కన మాకు మంజూరు చేయండి మేడం అని అడిగితే మేడం 7 లక్షలు లంచం అడిగారు. అలాగే రఘు కూడా ఉన్నారు అక్కడే. సో మేడం మేము అంత తీయలేము, ప్రజెంట్ మా దగ్గర లేవని అంటే సరే మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. సో అలాగే అని చెప్పేసి మా మామిడి తోటలోనే మేము తీసుకుని వెళ్ళి అక్కడ హ్యాండ్ క్యాష్ మేము అమౌంట్ 5 లక్షలు రఘుకి చేతికి ఇచ్చాము. అలాగే మేడం కూడా ఆడే ఉన్నారు. ఈ అవినీతి భాగోతానికి సంబంధించి శేషయ్య, ఉద్యానవన శాఖ అధికారికి మధ్య వాట్సాప్లో జరిగిన సంభాషణలు కీలక ఆధారాలుగా మారాయి. పక్కా ప్లానింగ్ ప్రకారం 2025 మేలో గుంటగని భాగ్యమ్మ పేరుతో ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు లక్షల రూపాయల్ని శేషయ్య బదిలీ చేశారు. ఆ మరుసటి రోజే శ్రీబాలాజీ జ్యువెలరీ షాప్ పేరుతో ఉన్న యూపీఐ ఐడీకి డిజిటల్ పేమెంట్ ద్వారా అమౌంట్ పంపారు. మొత్తం 5 లక్షలు ఈ అకౌంట్ల ద్వారా తీసుకున్న తర్వాత కూడా పని జరక్కపోవడంతో శేషయ్య వాట్సాప్లోనే అధికారిని నిలదీశారు. దీనికి బదులుగా ఆమె దేగా దివ్యభారతి, పిడుగురాళ్ల సుభాష్ని అనే వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ వివరాల్ని పంపి మరింత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేసినట్లు మెసేజ్ చాటింగ్స్ ద్వారా క్లియర్గా అర్థమవుతోంది. ఈ ఆధారాలే దర్యాప్తులో కీలకం కానున్నాయి. మాది రామపాట పోర్టుకి మా పొలం పోయింది. దాంట్లో మామిడి మొక్కలుంటే డబ్బులు మేము లంచం అడిగారు. 1000 పోయాకి 1000 రూపాయలు వేశారు. ఏందని అడిగితే తర్వాత రఘు జ్యోతి మేడం 7 లక్షలు అడిగారు. 5 లక్షలు ఎత్తుకుపోయి ఇచ్చాము. 7 లక్షలు ఎత్తుకుపోయి మా చెల్లు మా యాండ్ ఫోన్లు గీళ్ళని దూరంగా పెట్టేసి తీసుకున్నారు. ఏం అడిగితే పర్తీలే అని చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏం రెస్పాండ్ ఏం లేదు. 3 ఎకరాల మామిడి తోట ఉంది. అందులో మాకు డబ్బులు పడలేదు. జ్యోతి మేడానికి 1 లక్ష రూపాయలు ఇచ్చాము. 3 లక్షలు అడిగితే 1 లక్ష రూపాయలు మేము ఇచ్చున్నాము. కానీ ఇంతవరకు మాకు పేమెంట్ అనేది పడలేదు. ఎందువల్ల పడలేదు అనేది ఉన్నతాధికారులకి తెలియజేయాల్సింది కోరుచు. అధికారులు చెబుతున్న రూల్స్ ప్రకారం ఒక్కో చెట్టుకు 8,500 పరిహారం ఇవ్వాలి. కానీ 6.5 సంవత్సరాల వయసున్న చెట్లకు సైతం 1000 మాత్రమే అకౌంట్లో వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ టార్చర్ భరించలేక, చేసేది లేక చాలామంది రైతులు సైలెంట్గా ఆఫీసర్లు అడిగినంత పర్సెంటేజ్లు సమర్పించుకుంటున్నారు. గుడ్లూరు నుంచి కావలి రూరల్ మండలంలోని పల్లెల వరకు ఈ లంచాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. అయితే శేషయ్య ధైర్యంగా మీడియా ముందుకు రావడంతో అధికారుల ఆగడాలకు బలైన మిగతా బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమ గళ్లం విప్పుతున్నారు. బలవంతంగా వసూలు చేసిన 10 లక్షల్ని తిరిగిప్పించి అవినీతికి పాల్పడిన అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పోస్ట్కి మా పొలం ఇచ్చాము. 2 ఎకరా 70 సెంట్లు. దానికి మామిడి మొక్కలు ఉన్నాయి. డబ్బులు ఏం పడ్డాయి. ల్యాండ్కి మామిడి మొక్కలకి డబ్బులు పడలేదు. వాళ్ళని అడిగితే ఉంటే వాళ్ళు ఏ జవాబు చూడటం లేదు. మా 100 మొక్కలుంటే 70 మొక్కలకే వేశారు. ఏమని అడిగితే ఎవరు సమాధానం చెప్పడంలే. డిప్యూటీ కలెక్టర్ చెప్పడంలే. ఎవరు చెబుతున్నారు. మాకు సమాధానమే లేదు. పంట చెట్టు 1000 రూపాయలు వేసినారంట. 1000 రూపాయలు వేసినాక మాకు అది సాల్దు అని మేము అన్నాం. కానీ వాళ్ళు ఏంది 70 చెట్లకే వేసినారు. 30 సెంట్లకి వేయలే. 30 చెట్లకి వేయలేదు. కానీ మేము సచివాలయం కడిగిపోయినాం. సచివాలయం కడిగిపోయినా కూడా మాకు ఎవరు దానికి జవాబు చెప్పడం లేదు. ఎంతో పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇలాంటి అధికారుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోంది. తమ సర్వస్వం కోల్పోయిన రైతుల కన్నీళ్లతో తమ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్న ఈ తరహా అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. సాక్ష్యాలతో సహా బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ బయటపడిన తర్వాత కూడా ప్రభుత్వం సైలెంట్గా ఉండటమే ఇక్కడ ప్రశ్న.
భూములిచ్చిన రైతుల్ని రోడ్డున పడేసి ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారుల వ్యవహారంపై స్టేట్ లెవెల్లో హైపవర్ కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతున్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలకు మంచిది కాదు, పాలకులకు ఇది తెలియందీ కాదు. మరి బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.